హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉషా బెంగళూరు పిల్ల. ఈరోజైతే మా వారు వండుకొని పట్టు చీర తీసిస్తానని చెప్పారండి. పట్టు చీర అంటే ఎవరికి ఇష్టం ఉందో చెప్పదండి. మాకి బెంగళూరులో చిక్పేట అని ఉంది ఒకటి. ఆ చిక్పేట అంటే అక్కడ చాలా ఏమి కావాల్సిన దొరుకుతాయండి. నగలు, కమ్మలకి ఇయర్ రింగ్స్ కానీ, పట్టు చీరలు ఏవైనా సరే అక్కడ చాలా బాగుంటాయి. అన్నీ అవైలబుల్ ఉంటాయన్నమాట. అక్కడ పిలుచుకెళ్తానని చెప్పారు. ఎవరైనా వాళ్ళంతకు వాళ్ళే పిలుచుకుపోతానని భర్త చెప్తే ఎవరైతే పోరండి. ఆయన వండుకొని ఇంకా కార్లో వెళ్దాము అంటే లేదు, కార్ పార్కింగ్ అక్కడ లేదు కదా, అందుకని బండిలోనే వెళ్దామన్నారు. కార్ పార్కింగ్ చాలా చిన్న రోడ్డు లేండి అదే, అందుకని అనమాట. ఇక్కడ చూడండి చిక్పేటలోన ఒక శివాలయం టెంపుల్ అక్కడ బాగుంది. అక్కడ మొక్కున్నాను నేను. తర్వాత కొంచెం ముందరికి వెళ్ళి సుదర్శన సిల్క్ ఇదని వస్తుంది అనమాట. దాని ముందరనే ఏనుగులు అవన్నీ ఉన్నాయి. అక్కడంతా బాగా షోగా ఉంది. కానీ కొంచెం ఏమంటే అడ్డం వచ్చాయన్నమాట అది ట్రాక్స్ అవన్నీ. అప్పుడు నేను తీయలేకపోయాను. అది ఏనుగులు చూడండి, సుదర్శన ఫ్యాన్సీ ఇదనేసి. అక్కడ లోపల ఎంట్రీ అయిన తర్వాత అన్ని చీరలు చూపించారు. మళ్ళీ వీడియోలో మీకు ఆ చీరలంతా క్లిప్ పెడతానులేండి. బాగున్నాయి పట్టు చీరలన్నీ. 2 lakhs నుంచి కూడా ఉన్నాయండి. చాలా మంచి మంచి పట్టు చీరలన్నీ ఉన్నాయి. అవన్నీ తీసుకున్న తర్వాత నాకు వాళ్ళు మంచిగా బాగా చూపించారు, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. మీరు ఎప్పుడైనా ఇక్కడ చిక్పేట వస్తే గిన రాండి, బాగుంటాయి శారీస్ కానీ. ఎక్కడైనా మీరు ఏమైనా రీసేల్ చేయాలనుకున్నా కానీ ఇక్కడ పట్టు చీరలు కానీ ఏవైనా సరే దొరుకుతాయండి. ఇక్కడ ఇంకా జ్యువెలరీ పెట్టాలనుకున్నా ఇక్కడ ఏమైనా దొరుకుతాయండి. ఒకవేళ మీకు ఇది ఏమైనా అడ్రస్ కావాలంటే నాకు ఒక కమెంట్ చేసి చెప్పండి. నీకు అడ్రస్ కూడా మేము కమెంట్ సెక్షన్లో చేస్తాను ఫ్రెండ్స్. అదే అడ్రస్ శారీస్ ఇస్తున్నారు కదా, అక్కడ వాళ్ళు నాకు ఆ క్లిప్ యాడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే ఒక కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మీకు ఇది నచ్చిందా ఫ్రెండ్స్? చూడండి ఎంత చీరలు ఉన్నాయో. సబ్స్క్రైబ్.